హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈ రోజు మనం ఒక చాలా ఫేమస్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇది పెనుగొండలో ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెనుగొండలో ఉంది. అమ్మవారి పేరు వచ్చి వాసవి కన్యక పరమేశ్వరి దేవి టెంపుల్ అన్నమాట ఇది. సో ఒకసారి చూద్దాం రండి. ఇది వైశ్యాస్ కి కులదైవం అన్నమాట, కులదేవత అన్నమాట. సో వాళ్ళు మాత్రమే కాదు, అందరూ పూజించవచ్చు. బట్ చెప్పుకోవడానికి అయితే మాత్రం వైశ్యాస్ కి కులదేవత అని చెప్పుకుంటారన్నమాట. సో చూడండి, ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ లో అయితే గోశాల కూడా ఉంది. ఫస్ట్ గోశాల చూద్దాం రండి. కొన్ని టెంపుల్స్ లో స్టార్టింగ్ లో ఇలా గోశాలలు ఉంటాయి. ఎందుకుంటాయి, అసలు రీజన్ ఏంటి అన్నది మీకు తెలిస్తే గనుక కమెంట్ చేయండి గైస్. సో ఇక్కడ కూడా అలాగే పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కి స్టార్టింగ్ లో అయితే గోశాల ఉంది. రైట్ సైడ్ లో ఉందన్నమాట. ఫస్ట్ అయితే మీకు అది చూపిస్తున్నాను. చాలా గోవులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో గడ్డి అది పెట్టి పెంచుతున్నారు. ఎనీ రీజన్ బిహైండ్ దిస్ పుట్టింగ్ గోమాతస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ అన్నది జస్ట్ కమెంట్ చేయండి. గోశాల నుంచి ఇంకా ముందుకొచ్చేస్తే ఇంకా చిన్న చిన్నగా ఇలాంటి టెంపుల్స్ అయితే ఉన్నాయి మెయిన్ టెంపుల్‌కి ఫ్రంట్‌న. అండ్ మీరు గోపురం చూసారు కదా! మొత్తం 5 స్టెయిర్స్ అన్నమాట అది. సో, దానిలోకి వెళ్ళే ముందు మెయిన్ అమ్మవారి టెంపుల్ లోపలికైతే చూపిస్తాను. సో, ఇదే మెయిన్ అమ్మవారి టెంపుల్ లోపటన్నమాట. చూసారా పైన చాలా డిఫరెంట్‌గా కట్టారు. ఈ కన్‌స్ట్రక్షన్ చాలా చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. సో, ఇది పెనుగొండ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో, లైక్ చిన్న స్టోరీ అయితే మన వాళ్ళు చెప్పారు. అమ్మవారు చాలా అందంగా ఉండేవారంట. సో, అప్పటి రాజు ఎవరో ఆమె పైన కన్ను వేసి ఆహ్, నేను అందంగా ఉండడం వల్లే కదా నాకీ ఆహ్, బాధ అని చెప్పేసి ఆమె సెల్ఫ్‌గా సూసైడ్ చేసుకున్నారంట. సో, అందుకని చెప్పేసే ఇంకా ఆవిడ శాపంతో వైశ్యాస్ అంతగా బ్యూటిఫుల్‌గా ఉండరంట లేడీస్. సో, నేననట్లేదు వైశ్యాస్ బ్యూటిఫుల్‌గా ఉండరు గుడ్ లుకింగ్ అని. గుడ్ లుకింగ్ కాదు అని. సో, అక్కడ స్టోరీ అయితే అలా ఉందనమాట. సో, అది ఎంతవరకు కరెక్టు ఏంటన్నది మీరే చెప్పాలి తెలిసిన వాళ్ళు. అండ్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంది. అక్కడ వ్యూ అయితే ఇలా ఉందండి. సో, ఇది 5 స్టెయిర్స్ అని చెప్పా కదా! మనము ఒక్కొక్క స్టెయిర్ లోపలికి వెళ్లయితే చూద్దాము. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. టికెట్ ఉంటుంది. పర్సన్‌కి రూ. 10 అట్లా తీసుకుంటారు. సో, మనం 5 స్టెయిర్స్ అయితే ఎలా ఉంటుంది ఏంటంది ఒకసారి పైకెళ్ళి చూద్దాము. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెయిర్ అనమాట. సో, మనకి ఫ్రంట్ లుక్, బ్యాక్ సైడ్ లుక్ కూడా ఉంది. వెనకైతే మనకి టెంపుల్ లోపల మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్‌కొస్తే గనక టెంపుల్ బయట ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఆర్చ్ అది ఉంటుంది కదా! ఇది కనిపిస్తుందనమాట. సో, ఇది ఫస్ట్ స్టెయిర్. ఇలాగ మొత్తం 5 అనమాట. 5 అంతస్తులుంది అన్నమాట. మొత్తం ఇది ఫ్రంట్‌ని కూడా ఇలాగా గాడెస్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట టెంపుల్‌కి పైన. మొత్తం చాలా ఉన్నాయి చూస్తే గనక మీరు. సో, ఇది టెంపుల్, ఇదొచ్చి ఊరన్నమాట. ఇది ఫ్రంట్‌న, ఇది బిహైండ్. సో, పెనుగొండ ఊరన్నమాట ఇది. గైస్ సూపర్ ఉంది గుడి. సూపర్‌గా ఉంది. సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా అలా మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్స్ కూడా నేను ఎక్కైతే చూపిచ్చాను. ఏంటనేసంటే సెకండ్ ఫ్లోర్ నుంచి హైట్‌లో ఒకలా కనిపిస్తది వ్యూ. అండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి ఒకలా కనిపిస్తది వ్యూ. హైట్ పెరిగే కొలది ఇంకా వ్యూ బావుంటదన్నమాట. సో, ఇవైతే 5 స్టెయిర్స్ అలా ఎక్కుతా మీకైతే వ్యూ చూపిస్తున్నాను. మీరు వెళ్లారా ఎప్పుడన్నా? నాకు కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాననమాట. పెనుగొండ చాలా టైమ్స్ నేను ట్రావెల్ చేశాను. లైక్ ఏంటంటే అప్పుడు మొగల్తూరులో ఉండేవాళ్ళము. సో, వైజాగ్ టు మొగల్తూరు ట్రావెల్ చేసేటప్పుడు పెనుగొండ జస్ట్ ఆన్ ద వే వచ్చేది. బస్ స్టాప్, ఊరు చూసేదాన్ని. ఇట్లా ఉండేది గానీ, ఇలా ఆగి టెంపుల్‌కెళ్ళడం అయితే ఎప్పుడు చేయలేదు. సో, ఇప్పుడు మ్యారేజ్‌కెళ్తూ మధ్యలో ఫేమస్ టెంపుల్ అనేసంటేను
ఆగి వెళ్ళామన్నమాట. చూసారా? హైట్ పెరిగే కొద్దీ వ్యూ ఇంకా బావుంది. టెంపుల్ వ్యూ గాని, ముందు ఊరు వ్యూ గాని, సైడ్ నుంచి కూడా చూడొచ్చు. ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్‌కెళ్ళేసరికి మనకి ఫ్రంట్, బ్యాకే కాకుండా సైడ్‌కి కూడా చూడ్డానికి మనకి వే ఇచ్చారన్నమాట. ఇంకా ఫైనల్ స్టేర్‌కొచ్చేసాం. సో గైస్ ఇదే ఫైనల్ స్టేర్ అనమాట. లైక్ 5 ఫ్లోర్స్ అనుకుంటా. 5 ఫ్లోర్స్. సో ఇదే లాస్ట్. భయమేస్తుంది మనకి. వెళ్ళటానికి భయమేస్తుంది. ఇదిగోండి. షివరింగ్ వస్తున్నాయి కాళ్ళు. భయంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక గేట్ పెట్టేశారు. సో గుడికి ఫ్రంట్, బ్యాక్, సైడ్స్ కూడా మనం చూడొచ్చు. అమ్మో! అది. నైస్ టెంపుల్. డిఫరెంట్‌గా ఉంది. అది గైస్ ఇప్పుడైతే మనం కిందికెళ్ళిపోదాం. నచ్చిందా మీకు టెంపుల్? నాకు బా నచ్చింది. ఎప్పుడు చూడలేదు ఇలాంటి టెంపుల్. ఇంకా టెంపుల్ నుంచి కిందకి దిగిన తర్వాత దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్‌లోనే సేమ్ అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవి సువర్ణ మందిరం అని చెప్పేసి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ మందిరం ఉంటుందనమాట. సేమ్ గాడ్. అయితే ఇది కూడా చాలా బావుందనమాట. లైక్ ఏంటంటే 90 అడుగులు, 40,000 టన్నుల బరువు, ఇంకా పంచలేహాలతో తయారు చేశారంట అమ్మవారిని. సో, ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగా పెట్టారనమాట. బావుంది చూడ్డానికి. చాలా 2 కళ్ళు సరిపోవనమాట. అంత పెద్ద విగ్రహం. చూస్తున్నారు కదా! అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ వెళ్ళాం కదా! సో, బాగా అనిపిచ్చింది మాకు. నచ్చిందనమాట. చూస్తున్నారా? కిందంతా చాలా స్పేషియస్‌గా ఉంది. అంటే ఎలా అనిపిచ్చింది ఈ టెంపుల్? చాలా బాగుంది అసలు. సూపర్. చాలా చాలా బావుంది కదా! చాలా పెద్దది. 40 అడుగులు, 90. 90 అడుగులు, 40,000 టన్నులంట. చాలా చాలా బాగుంది. చూడాలి, ఇది అందరూ చూడవలసింది. చాలా బాగుంది ఇది. ఎక్కడన్నారు? తణుకు దగ్గర. పెనుగొండ ఇది. పెనుగొండ. తణుకు దగ్గర కదా? తణుకు దగ్గర. సో చాలా బాగుంది. చూడాలి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్. అది గైస్ ఒక్కసారన్నా వెళ్ళాలన్నమాట. మీరు ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళండి. మనకి ఏంటంటే మన పక్క జిల్లాల్లోనే చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి వెళ్ళండి అట్లా. ఆహ్, ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. సో, అది కూడా మీకు తీశాను. అండ్ పక్కనే ఆహ్, ఈ వ్యూ ఉందన్నమాట. ఇది కూడా మీకోసం నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడికి దగ్గరలోనే చిన్నగా శివాలయం కూడా ఉంది గైస్. అది కూడా డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. సో, అది గూడా మీకోసం నేను క్యాప్చర్ చేశాను. అండ్ సమ్మర్ కదా! ఎక్కడికక్కడ చలివేంద్రాలు అండ్ టెంపుల్ దగ్గర కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. బటర్ మిల్క్. బావుంది బటర్ మిల్క్. గోదావరిలో బటర్ మిల్క్. పచ్చిమిర్చి అది పేస్ట్ చేసి మజ్జిగలో కలిపారు. డిఫరెంట్‌గా అనిపిచ్చింది. కమ్మగా అనిపిచ్చింది నాకు తాగగానే. ఇక్కడ నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతది. అది. అంత వేడిలో చల్లగా అనిపిచ్చింది. అండ్ బయట లుక్ అయితే అది గైస్. పక్కనే చిన్న శివాలయం. అది ఇగ్లూ టైప్‌లో ఉంది చూసారా? అందులో పెట్టారు శివాలయం. శివుడిని. చూడండి. చల్లగా ఉంది గైస్ లోపలైతే మాత్రం. చాలా చాలా చల్లగా ఉంది వెళ్ళగానే. చూసారా శివుడు? ఇక్కడ చాలా శివలింగాలయితే ఉన్నాయి. ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క పేరైతే పెట్టారనమాట. చూస్తున్నారు కదా! మనం అభిషేకం చేయొచ్చు. అక్కడ ట్యాప్, వాటర్ అన్నీ ఉంటాయి. సో, అభిషేకం చేసి మీరైతే దండం పెట్టుకోవచ్చు. ఇంకా శివాలయం బయట కామన్‌గా నందీశ్వరుడుంటాడు. అది గైస్ సువర్ణ మందిరం అయితే పెనుగొండలో.
ప్రసాదం కూడా తీసుకున్నాం. గైస్ మీకు వీడియో నచ్చిందా? గుడి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మీరు చూడాలి అనుకుంటే పక్కన నోటిఫికేషన్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.